హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నాకైతే చాలా స్పెషల్. తిరుమలకైతే వెళ్ళాము లాస్ట్ మంత్లో మేము. అప్పుడు తీసిన వ్లాగ్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ అయితే బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. బెంగళూరులో ఈవినింగ్ 8కి అయితే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ తిరుపతి ట్రైన్ వచ్చేసరికి 3 అయిపోయింది. 3కి దిగిపోయి ఫస్ట్ అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి ఆటో పట్టుకొని అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. మా దగ్గర ఒక లగేజ్ బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ని మాత్రం లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి ఇంకా స్టార్ట్ చేసామండి మా జర్నీని. చాలా బాగా జరిగింది. మెట్ల పూజ చేసుకుంటూ వస్తానని మొక్కున్నాను. మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా నేను 7 శనివారాల వ్రతం కూడా చేసుకున్నాను. మార్చ్‌లో వెళ్ళాలి అనుకున్నాం. తిరుపతి వెళ్ళలేకపోయానని కూడా చెప్పాను. అండ్ ఏప్రిల్‌లో అయితే ఫైనల్‌గా కుదిరింది. నిజంగా మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా అయిపోయింది. మెట్ల పూజ చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో చాలా తొందరగా ఎక్కేసాము. మార్నింగ్ 10కంతా పైకైతే చేరిపోయాము. ఎలా అయిపోయిందో కూడా తెలీదండి. చాలా స్పీడ్‌గా అయిపోయింది. పిల్లలు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు. మధ్య మధ్యలో కొద్దిగా సేపు కూర్చుంటూ అలా రిలాక్స్ అయిపోతూ వెళ్ళిపోయాము. ఎక్కువ సేపు కూర్చున్నామనుకోండి అసలు ఎక్కలేము. నేనిచ్చే సజెషన్ అనమాట. మీకు ఆయాసం వచ్చినా, ఏదన్నా అలసట అనిపించినా కొద్దిగా సేపు అలా కూర్చొని వాటర్ ఎక్కువగా తీసుకోకండి. కొంచెమే తీసుకోండి. ఎందుకంటే మన బాడీ రన్నింగ్‌లోనే ఉంటూ ఉంటది కాబట్టి ఇబ్బంది పడిపోతాం ఒక్కొక్కసారి. నేను కూర్చున్న దగ్గర నుంచి బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ తిరుపతి మొత్తం కనిపిస్తుంది. చాలా బావుంది. ఎర్లీ మార్నింగ్ గదా! కొంచెం పొగ మంచులాగా ఉంది. చాలా అందంగా అనిపిచ్చింది. అందుకే ఒక చిన్నది క్యాప్చర్ చేశాను వీడియో. ఇంకా అలా మా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటే ఇంక జింకలు కనిపించడం స్టార్ట్ అయింది. ఈ జింకల్ని చూస్తే చాలు జనం మొత్తం ఆగిపోతారు. వీడియోలు తీసుకుంటూ ఉంటారు. అవి కూడా భలే క్యూట్‌గా ఉంటాయి. అసలు జనాల్ని చూసి భయపడి లోపలికి కూడా వెళ్ళవు. అయి అక్కడే ఉంటాయి. వీళ్ళేమో ఫుడ్ పెట్టడానికి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడున్న షాపులోళ్ళేమో ఫుడ్ పెట్టమాకండి, దగ్గరికెళ్ళమాకండి, అవి పొడుస్తాయి అనేమో వాళ్ళు అరుస్తూ ఉంటారు. అయినా ఎంత చెప్పినా జనాలు పట్టించుకోరులేండి. ఎవరి పని వాళ్ళదే. మేమైతే ఎక్కడా ఎక్కువసేపు ఆగలేదు. ఎందుకంటే ఎండ వస్తే ఇబ్బంది పడిపోతాము. చల్ల పొద్దున తొందరగా వెళ్ళిపోవాలి పైకి అని చాలా స్పీడ్‌గా వచ్చేసాము. ఆంజనేయ స్వామి గుడి కూడా వెళ్ళిపోయింది చూస్తున్నారా? ఇప్పుడైతే రోడ్డొచ్చేసింది. ఈ రోడ్డు మీదే కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే వీళ్ళు సైడ్‌కెళ్ళిపోతూ ఉంటారు. ఆ వచ్చే వెహికల్స్ ఏమో స్పీడ్‌గా వస్తూ ఉంటాయి. ఈ కొద్దిగా దూరం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే చాలు పిల్లలతో. ఇంకా రిమైనింగ్ అంతా అంత ఇబ్బందేముండదు. మోకాళ్ళ పర్వతం గూడా వచ్చేసింది. ఇక్కడ మాత్రం మా వారు మొత్తం మోకాళ్ళ మీదే ఎక్కారు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడు వచ్చినా మేము ఒక 9, 11 మెట్లు ఎక్కుతాం గానీ, ఈసారి ఎందుకో మా వారు ఈ కొండ మొత్తం మోకాళ్ళతోనే ఎక్కుతానని ఎక్కారు. మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా మెట్ల పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొండపైకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా రూమ్‌కి వెళ్ళకుండా ఫస్ట్ అయితే మా పిల్లలు, మా వారు గుండ్లు చేయించుకోవాలి అనుకుంటే తలనీలాల దగ్గరికైతే వెళ్ళిపోయి అక్కడ ఆ పనంతా కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా రూమ్‌కి వెళ్ళిపోయి అక్కడ ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 4కి బయటకొచ్చాము. మాకు 5కి దర్శనం టికెట్ అనమాట. కరెక్ట్‌గా 5కి లోపలికెళ్ళిన మేము 7కి అయితే బయటకొచ్చేసాం. దర్శనం విషయం అయితే ఇంకసలు చెప్పనక్కర్లేదు. అంత బాగా జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్‌గా ఎవ్రీ ఏప్రిల్‌లో వెళ్తున్నాం కానీ, ఈ సంవత్సరం మాత్రం అద్భుతం అని జెప్తాను. అంత బాగా జరిగింది దర్శనం. దర్శనం అంతా చేసుకొని ఇంక అన్నప్రసాదంకైతే వచ్చేసాము. ఇక్కడైతే హ్యాపీగా కొంచెం ఫుడ్ తినేసి, ఇంకా మళ్ళీ లడ్లు తీసేసుకొని మా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇంకా ఫుల్ అలిసిపోయాం గాబట్టి నైట్ అయితే వీడియో ఏం తీయలేదు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 కల్లా లేచాను. మా రూమ్ చూపిస్తాను చూసేయండి ఎంత నీట్‌గా ఉందో. ఒక బెడ్ ఇచ్చారు హ్యాపీగా. ఒక ఫ్యామిలీకైతే సరిపోద్ది. ఒక వాష్‌రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇదొక డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది గూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ రూమ్‌లో ఏసీతో పాటు టీవీ గూడా ప్రొవైడ్ చేశారండి. చాలా నీట్‌గా, హైజీన్‌గా ఉంది రూమ్ అయితే. మా పిల్లలు గూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. నైట్ వచ్చి మళ్ళీ కొద్దిసేపు కార్టూన్ చూసుకొని నిద్రపోయారు వాళ్ళు. నాకైతే ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఈ రూమ్ గూడా బుక్ చేసేసుకున్నాము. చాలా నీట్‌గా
మెయింటైన్ చేశారు. అండ్ ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. అస్సలు గొడవలు గాని, ఒక సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఉంది ఉన్నంత సేపు అక్కడ. మనం తిరుమలలో ఏ రూమ్‌లో చూసినా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం ఉంటది. ఈ ఫోటో కూడా చాలా పెద్దగా ఉంది. వీడియోలో మాత్రం మీకు చిన్నగా కనిపిస్తుంది గానీ చాలా పెద్దది. కర్టన్స్ కూడా చూస్తున్నారా, సన్ బ్లాక్ కర్టన్స్ ఏసారు. సమ్మర్ అయ్యేసరికి అనుకుంటా మేబీ. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక్కసారి అలా చూసేయండి రూమ్ ఎంత నీట్‌గా ఉందో. వాళ్ళు మాకిచ్చేటప్పుడు ఎంత నీట్‌గా ఇచ్చారో, మేము గూడా వెళ్ళిపోయేటప్పుడు అంతే నీట్‌గా ఇచ్చేయాలి అని నీట్‌గా సెట్ చేసేసాము. ఎప్పుడైనా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఎలా పడితే అలా వాళ్ళకి అస్సలకే ఇవ్వకూడదండి. ఎక్కడైనా సరే, తిరుమల అనే గాదు, ఎక్కడైనా గూడా అంతే చేస్తాను నేను. ఈ రూమ్‌కి మాకు ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా బయటికైతే వెళ్ళిపోతున్నాం. మేము తీసుకున్నది ఇదే సైనిక్ నివాస్. ఇది ఓన్లీ ఆర్మీ పర్సన్స్, నావీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకే, డిఫెన్స్ ఫ్యామిలీస్ కోసమే ఇది స్పెషల్‌గా రెడీ చేశారంట ఈ బిల్డింగ్. లాస్ట్ 3 ఇయర్స్‌కి అయితే మేము ఇక్కడే రూమ్ బుక్ చేసేసుకుంటాం టికెట్స్‌తో పాటు. ఎందుకంటే ఇంక ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే కొంచెం బావుంటది. మాకు అలవాటైపోయింది ఈ బిల్డింగ్ అంతా. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మాత్రం అనిపిచ్చింది, ఇదేంటి గుడికి ఇంత దూరంలో ఉంది, చాలా లాంగ్ అవుతుంది అని అనుకున్నాను గానీ, ఇంక ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటే అలవాటైపోయింది. మెయిన్‌గా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటదండి. ఇక్కడంతా వీఐపీస్ వస్తూ ఉంటారంట. అందుకే చాలా సైలెంట్‌గా ఉంటది ఏరియా మొత్తం. ఎవరైనా మన ఛానల్‌లో డిఫెన్స్ పర్సన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటది. నీట్‌గా, హైజీన్‌గా ఉంటాయి రూమ్స్ మాత్రం. మా వారు కీ డిపాజిట్ చేయాలని అక్కడే ఉంటే, మేము మాత్రం అలా బయటకొచ్చేసాం సరదాగా, నేను నా కొడుకులు ఇద్దరం. ఆ రూమ్‌కి ముందే ఇదొక చెట్టుంది. అసలు ఈ కాయలేంటియా నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే వింతగా అనిపించినియి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను. ఇది చూస్తే మాత్రం నాకు ఏదో గుర్తొస్తుంది గానీ, దాని పేరేంటో చెప్పలేకపోతున్నాను. గ్రీన్ కలర్‌లో ఉన్నాయి చూడండి. ఆ చెట్టు మొత్తం ప్రతి కొమ్మకి ఈ కాయే. ఎన్ని కాయలు కుప్పలు కుప్పలున్నాయి. ఇంకా నేల మీదైతే ఎన్ని పడిపోయి ఉన్నాయో. అసలు మీకు తెలుసా అసలు ఇదేంటిదో? తెలిస్తే గనక నిజంగా చెప్తున్నానండి, కామెంట్ చేయండి. ఒకటి తుంచుదామని ట్రై చేశాను గానీ, మళ్ళీ ఎందుకులే అని నేనింక కాయ తుంచను కూడా తుంచలేదు. జస్ట్ వీడియో తీసుకొని ఇంకా బ్యాకొచ్చేసా. మాకు ట్రైన్‌కి టైం అయిపోతుంది. పద అంటే ఇంక మా వారు వెళ్ళిపోతూ ఉన్నాము. మేమేంటంటే తిరుమల నుంచి కింద తిరుపతికి వెళ్ళాలి. అక్కడి నుంచి రేణిగుంట వెళ్ళాలి మా ట్రైన్ కోసం. అందుకే మా వారైతే తొందర పెడుతూ ఉన్నారు. తిరుమల వీధులు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఇంకింతే అండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.